నేను ఈరోజు చింతచిగురుతో ఈ ఆకుల్ని కలిపి కూర వండుతున్నాను. గోంగూర పులుసు, తోటకూర పులుసు అలా పెట్టుకుంటాం కదా. గోంగూర పులుసు పెడితే చింతపండు వేయక్కర్లేదు. తోటకూర పులుసు పెడితేనేమో కొంచెం చింతపండు పులుసు పిండాలి. నేను ఈరోజు చింతచిగురుతో ఈ ఆకుల్ని కలిపి పులుసు పెడుతున్నా. మామూలుగా కొంచెం కరివేపాకు కోసా చెట్టు నుంచి. ఇది వామాకు, ఇవన్నీ మా దొడ్లోంచి కోసినవే. సిలోన్ బచ్చలాకు, ఇదేమో మునగాకు. ఇది కొంచెం కాడల నుంచి ఆకులు తీయాలి. ఇవి ఇలాగే వేసుకోవచ్చు. ఇది తోటకూర, ఇది కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఇదేమో ఆకులు గిల్లుకోవాలి. తెల్లగల్జేరు కాడ ఇది ఆకులు గిల్లుకోవాలి. ఇవన్నీ చింతచిగురుతో పాటు కలిపేసి 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కలు చేసి వేసుకుని స్టవ్ మీద పెడితే చక్కగా మగ్గుతుంది. అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. కారం బదులు 2 పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు.